10వ జిల్లా మహాసభల నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు ఆ సంఘం జిల్లా కొత్త అధ్యక్షులు లంక రాఘవులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ వివరాలను వెల్లడించారు. సంఘం జిల్లా కార్యదర్శిగా దర్శనాల ఆసన్న, ఉపాధ్యక్షులుగా ఆసన్న పోచక్క, కోశాధికారిగా కడదారపు ఆసన్న, సహాయ కార్యదర్శిగా వనిత, జిల్లా కమిటీ సభ్యులుగా గంకన్న, సంగీత, రాములు, అనసూయ, సనావుల్లా ఖాన్, గంగారాం, నాగలక్ష్మి, రామ్దాస్ తదితరులను ఎన్నుకున్నట్లు వివరించారు. ఇక అందరూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం ఉద్యమించాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 10వ మహాసభలు జరిగినాయి. అందులో మన ఏంటంటే ఒక 6 సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది. వాటిని అదేవిధంగా రాబోయే 3 సంవత్సరాల కోసం నూతన జిల్లా కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. వాటిని మీడియా మిత్రుల ద్వారా మన వ్యవసాయ కూలీ సోదరులకు ప్రజానీకం తెలియజేయాలనే ఉద్దేశంతో మేము రమ్మడం జరిగింది. 17 మందితోని జిల్లా కమిటీ వేశాం. ఆ జిల్లా కమిటీ నూతన కమిటీకి అధ్యక్షులుగా లంక రాఘవులు, నన్ను అట్లే ఉపాధ్యక్షుడిగా ఎన్ స్వామి, పొచ్చక్క, జిల్లా కార్యదర్శిగా డి ఆశన్న, అట్లే సహాయకారి వినీత్, ఈ రకంగా కె ఆశన్న కోశాధికారిగా ఇట్లా 17 మందితో కమిటీ వేశారు. ఇది 3 సంవత్సరాల పాటు వీళ్ళు పనిచేస్తారు. అట్లే